మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు. మా మూసికి నిధులు ఇయ్యి మా మూసి మురికిని తీయి అని అడిగినరు. కానీ అనా పైసా కూడా మూసికి ఇవ్వలేదు. మా నల్గొండ సోదరుల సమస్య పరిష్కరించలేదు. నేను ముఖ్యమంత్రి అయినాక నేనే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రిని అడిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని. అది కూడా మనకి ఇయ్యలే. ఇవాళ ఏది అడిగినా తెలంగాణకి ఏమి ఇయ్యలే. కానీ తెలంగాణకు వచ్చి ఇవాళ మనల్ని తిట్టిపోతున్నాడు. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన. బీజేపీ ఈరోజు కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు, కార్యకర్తల్ని కొట్టిండు, మన ఆస్తులు విధ్వంసం చేసిండు, మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖర్ రావు పొట్టన పెట్టుకున్నాడు. చూసిండ్రు మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు ఖతం అయిండు కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని. ఆట అయిపోలే నాయన. ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో మనం గెలిచింది. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్లో గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా.